తన రామన్ ఎఫెక్ట్ ని ప్రూవ్ చేసే రోజు ఫిబ్రవరి 28 కాబట్టి దాన్ని మనం నేషనల్ సైన్స్ డే గా జరుపుకుంటున్నాం అప్పటి నుండి. అది నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ అవార్డు పొందిన తొలి ప్రధాని, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ హూ వన్ భారత రత్న ఎవరున్నారు? జవహర్ లాల్ నెహ్రూ. ఈ అవార్డు పొందిన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు. నెక్స్ట్, అది 1955 అని రాసుకోండి. ఇయర్ 1955 దగ్గర కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేయండి. SBI ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1955. 1955 లో SBI ఫౌండెడ్ ఇన్ ద ఇయర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, SBI ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1955. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ వివాహ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ వివాహ చట్టం ఏ సంవత్సరంలో చేశారన్నా కూడా 1955. నెక్స్ట్, భారత పౌరసత్వ చట్టం, ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955. ఇవన్నీ మీరు ఎస్ఐ కానిస్టేబుల్ రాష్ట్రపతి తెలుస్తుంది వాటి వాల్యూ. ఏం చేయడు, పాలిటీ పర్పస్ లో ఆప్షన్ ఏ. హిందూ వివాహ చట్టాన్ని 1955లో చేశారు, దీనికి 2015లో సవరణలు చేశారు, ఏదైనా ఇస్తాడు అటాచ్డ్. అప్పుడు అర్థమవుతుంది మనకి వాల్యూ, సబ్జెక్ట్ వాల్యూ. నెక్స్ట్, సో హిందూ వివాహ చట్టం 1955, హిందూ ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్, భారత పౌరసత్వ చట్టం కూడా 1955లోనే చేశారు. నెక్స్ట్, ఈ అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి అని రాయండి. ఈ అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి, ఫస్ట్ ప్రెసిడెంట్ హూ వన్ భారత రత్న. బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. He serving for our nation as president, first president of India, బాబు రాజేంద్ర ప్రసాద్. 1962 ఎప్పుడు అంటే 1962. 1962 దగ్గర ఇండియా చైనా వార్ రాయండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇండియా చైనా వార్, ఇండియా చైనా యుద్ధం, భారత్ చైనా యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1962లోనే జరిగింది. మనమే అప్పుడు కొంత భాగం టిబెట్ ను కోల్పోవాల్సి వచ్చింది 1962లో చైనాతో. నెక్స్ట్, ఈ అవార్డు పొందిన తొలి మహిళ, వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ ఉమెన్ విన్నర్ ఇందిరా గాంధీ. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత రత్న అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు? ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీ గారు. ఆమెకు 1971లో వచ్చింది, 1971. ఈ అవార్డు పొందిన తొలి మహిళ ఇందిరా గాంధీ గారు. ఆమెకు 1971లో వచ్చింది. 1971లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏముందంటే, ఒకప్పుడు బంగ్లాదేశ్ ను తూర్పు పాకిస్తాన్ అనేవారు, తెలుసా? ఐడియా ఉంది కదా? ఇక్కడ నుంచి ఒక రోడ్డు కూడా ఉండేది బంగ్లాదేశ్. 1971లో ఈ రెండు విడిపోయాయి. ఒకప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో ఒక భాగమే, రెండు దూరం ఉంటాయి బట్ పాకిస్తాన్ లో భాగమే. బంగ్లాదేశ్ ఏమనేవారంటే ఈస్ట్ పాకిస్తాన్ లేదా తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు. ఆ తర్వాత 1971లో బంగ్లాదేశ్ వాళ్ళు సహాయం కోరుకున్నారు, ఏమని, మన భారత్ది వాళ్ళకు స్వాతంత్ర్యం కావాలని సపరేట్ ఫైట్ చేయడం జరిగింది బంగ్లా వాళ్ళు. సో బంగ్లాదేశ్ కి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది? 1971లో. మన ఇండియా హెల్ప్ తీసుకుంది బంగ్లాదేశ్. సో 1971లో దాని వల్లనే మనకు పాకిస్తాన్ కి యుద్ధం జరిగింది.
1971 లో ఇండో పాక్ వార్ కూడా ఉంది. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది, మనమే గెలిచాం. ఇప్పటివరకు ఇండియాకి పాకిస్తాన్ ఎన్నిసార్లు వార్ జరిగింది? ఇండియాకి పాకిస్తాన్ కి ఇప్పటివరకు ఎన్నిసార్లు వార్ జరిగింది? 4 సార్లు జరిగింది. 4 సార్లు ఇండియానే గెలిచింది. 1948 లో ఇమ్మీడియట్ గా స్వాతంత్ర వచ్చిన నెక్స్ట్ ఇయర్ ఒకసారి, 1965 లో రెండవసారి, 1971 లో మూడవసారి, 1999 కార్గిల్ వార్ వీడియో ఉంది కదా, మొత్తం 4 టైమ్స్ జరిగింది. 4 టైమ్స్ కూడా మనమే గెలిచాము. మళ్ళీ ఇవాళ 1948, 1965, 1971, 1999 కార్గిల్. నెక్స్ట్ కింద ఈ అవార్డు రద్దు చేసిన సంవత్సరం. ఈ అవార్డు ఒకసారి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది కొంచెం అవార్డు దుర్వినియోగం అవుతుంది, ఎవరికి పడితే వాళ్ళే ఇస్తున్నారు. అర్థమైందని చెప్పింది పాయింటే కదా, కొంచెం చిన్న లాజిక్ ఉంది అందులో అనిపించింది. సో కింద రాయండి, ఈ అవార్డు రద్దు చేసిన సంవత్సరం 1977. 1977లో ఈ అవార్డు రద్దు అయింది. రద్దు చేసిన ప్రధాని ఎవరు అంటే క్యాన్సల్. దిస్ అవార్డ్ వాస్ క్యాన్సల్డ్ ఇన్ ద ఇయర్ 1977 బై మొరార్జీ దేశాయ్. అప్పుడున్న పిఎం ఎవరు అంటే, అప్పుడున్న ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ గారు. అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ గారు. 1977 1977లో ఈ అవార్డు క్యాన్సిల్ అయింది. ఆయన దగ్గర ఒక పాయింట్ రండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మొరార్జీ దేశాయ్ గారి దగ్గర హైయెస్ట్ టైమ్స్ అత్యధిక సార్లు బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యక్తి. అత్యధిక సార్లు, హైయెస్ట్ టైమ్స్ బడ్జెట్ ఇంట్రడ్యూస్డ్ టు ద పార్లమెంట్ బై హిమ్. అత్యధిక సార్లు బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. 9 టైమ్స్, 9 సార్లు. అత్యధిక సార్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? మొరార్జీ దేశాయ్ గారు 9 సార్లు ప్రవేశపెట్టారు. ఆయన మాజీ ప్రధానమంత్రి కూడా. ఆయన దగ్గర ఇంకో పాయింట్, ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్. అంటే కాంగ్రెస్ 1977 వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రులే పనిచేశారు. అర్థమైందా? ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీ నుండి ప్రధానమంత్రి అయిన తొలి వ్యక్తి ఈయననే, మొరార్జీ దేశాయ్ గారు. జనతా గవర్నమెంట్ అంటారు ఆయన దగ్గర రాసుకోండి. ఆ గవర్నమెంట్ ఏమంటారంటే జనతా ప్రభుత్వం లేదా జనతా గవర్నమెంట్ అని పిలిచేవారు. మళ్ళీ చెప్తున్నా, 1977 వరకు కూడా కాంగ్రెస్ కు సంబంధించిన ప్రధానమంత్రులే పనిచేయడం జరిగింది. ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఇండియా లేదా ఆఫ్ ఇండియా మొరార్జీ దేశాయ్ గారు. ఆయన గవర్నమెంట్ ఏమని పిలుస్తారు? జనతా గవర్నమెంట్, జనతా ప్రభుత్వం పిలిచేవారు. సో రేర్ అండ్ వెరీ రేర్ డిసిషన్ తీసుకున్న వ్యక్తుల్లో ఈయన కూడా ఉన్నారు, మొరార్జీ దేశాయ్ గారు. ఇంకోటి నెక్స్ట్, ఒకసారి రైల్వే ఎగ్జామ్ లో అడిగాడు. రైల్వే సిల్లీ క్వశ్చన్, బట్ ఏం చేస్తారు? Feb 29th డేట్ ఆఫ్ బర్త్ లో ప్రధానమంత్రి ఎవరని అడిగాడు. అర్థమైందా? రైల్వేలో డిఫరెంట్ అడుగుతారు, చిన్న 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 క్వశ్చన్. ఆయన బర్త్డే లీప్ ఇయర్ లో వస్తుంది, February 29th. ఎవరిది? మొరార్జీ దేశాయ్ ఒక్కరిదే. నోట్ చేయండి. చిన్న ఎంతకైనా ఎందుకంటే మీరు ప్రతి ఎగ్జామ్ రాస్తారు కాబట్టి చెప్తున్నాను. Feb 29th లీప్ ఇయర్ అంటే 4 సంవత్సరాలు ఒకసారి వస్తాయి కదా బర్త్డే లాగా. Feb 29th రోజు ఆయన బర్త్డే మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ కింద ఈయన 1978 లో, వెరీ ఇంపార్టెంట్,
కొన్ని వందల సార్లు ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్. ఈవెన్ సివిల్స్ ఐఏఎస్ ఎగ్జామ్ లో కావచ్చు, ఈవెన్ కానిస్టేబుల్ ఆర్ విఆర్ఓ వాట్ ఎవర్ ఎడిషనల్ ఎగ్జామ్ లో కావచ్చు. ఈయన 1978 లో మండల్ కమిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను. ఈయన 1978 లో మండల్ కమిషన్ ను ఏర్పాటు చేశారు. మండల్ కమిషన్ formed in which year అంటాడు? Formed in the year 1978. 1978 లో మండల్ కమిషన్ ను ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఏది అంటే జనతా గవర్నమెంట్, అంటే మీరు మొరార్జీ దేశాయ్ గారు 1978 లో వేశారు. దేనిపై వేయబడింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థితిగతులు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంది అని తేల్చామని చెప్పి మొరార్జీ దేశాయ్ గారు 1978 లో మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బీసీల స్థితిగతులపై ఏర్పాటు చేయబడిన కమిషన్ ఏది అంటాడు? ఏ కమిషన్ చెప్పాలి? ఏం కమిషన్? మండల్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. సో మరి ఏమని తేల్చింది? ఏమని తెచ్చింది మరి మండల్ కమిషన్ బీసీల గురించి? ఒకసారి ఇక్కడ చూడండి. బీసీ పాపులేషన్ 52% అని చెప్పింది. ఇక్కడ చూడండి అండ్ మొత్తం ఎన్ని క్యాస్ట్ ఉన్నాయి? సబ్ క్యాస్ట్. మొత్తం ఇండియా మొత్తం బీసీలో ఎన్ని సబ్ క్యాస్ట్ ఉన్నాయి? గ్రూప్ 2 తెలంగాణ క్వశ్చన్ అనుకుంటాయి. వన్ ఆఫ్ ద పాయింట్ మండల్ కమిషన్ మీద గ్రూప్ 2 లో అడిగిన క్వశ్చన్. ఎన్ని సబ్ క్యాస్ట్ ఉన్నాయంటే ఇండియా మొత్తం మండల్ కమిషన్ ప్రకారం 3743. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ముందు 3 ఉండాలి, వెనకాల 3 ఉండాలి. 3743, 3743 కులాలు, ఉపకులాలు ఉన్నాయని చెప్పారు సబ్ క్యాస్ట్. అన్నిటికంటే అది ముఖ్యమైన క్వశ్చన్, ఎవరు కూడా గెస్ చేయలేని క్వశ్చన్. మండల్ కమిషన్ ఏ జనాభా లెక్కల ఆధారంగా బీసీల స్థితిగతులపై రిపోర్ట్ ఇచ్చింది అన్నాడు. ఏ జనాభా లెక్కలను తీసుకొని బీసీలు 52% ఉన్నారు, అందులో సబ్ క్యాస్టులు ఎన్ని ఉన్నాయి అని చెప్పింది. ఇండియాలో సెన్సస్ ఎన్ని ఇయర్స్ ఒకసారి చేస్తారు? 10 years. జనరల్ గా అందరు ఏమనుకుంటారు చెప్పండి? కమిషన్ ఎప్పుడు వేయబడింది? కమిషన్ ఎప్పుడు వేశారు? 1978 లో వేశారు. జనరల్ అందరు జనరల్ ఏమనుకుంటారు? అందరు 1971 అని అనుకుంటారు. అవునా? ఇక్కడ దానికంటే ముందు అదే కదా? కాదు, గెస్ చేయండి. అది ఎన్నిసార్లు అడిగాడు? కొన్ని వందల సార్లు ఎగ్జామ్ లో అడిగాడు. మండల్ కమిషన్ ఏ జనాభా లెక్కల ఆధారంగా బీసీల స్థితిగతులను తెలిపింది లేదా పేర్కొంది? ఏ జనాభా లెక్కలట? 1931, అంటే స్వాతంత్రం రాకముందు లెక్కలు తీసుకుంది పరిగణలోకి. అవన్నీ నోట్ చేయండి, వెరీ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అందులో. సో మండల్ కమిషన్ ఫస్ట్ బీసీల స్థితిగతులపై ఏమంటారు? జనరల్ బీసీల పడేంటి ఏమన్నా మండల్ కమిషనర్ ఆన్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీ పరిస్థితులు ఏమంటారు? సిచ్యువేషన్, నాట్ సిచ్యువేషన్, ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వర్డ్, బట్ మీకైతే ఐడియా అయింది కదా, మీకైతే క్లియర్ అర్థమైంది కదా. నోట్ చేయండి, బీసీలపై వేయబడిన కమిషన్ ఏది అంటే మండల్ కమిషన్. అండ్ రిపోర్ట్ వాజ్ given by Mandal Commission, which is number 1 points of Chinna Raskol.
52% ఆఫ్ బీసీస్, 52% మొత్తం బీసీల జనాభా 52% తేల్చింది. అండ్ సబ్ క్యాస్ట్ ఇన్ బీసీస్ 3743. ఇది నెంబర్ గుర్తుపెట్టుకోండి, అది మీరు ఫోన్ నెంబర్లో మామూలు ప్లీజ్ దయచేసి మీకోసం చెప్తున్నా. ఎన్ని ఉప కులాలు ఉన్నాయని చెప్పిందంటే 3743, 3743 సబ్ క్యాస్ట్ ఉన్నట్టుగా చెప్పింది మండల్ కమిషన్. మండల్ కమిషన్ అంటే ఏదో కాదు, ఆయన పేరు మండల్, అందున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ కమిటీ అంటే తెలంగాణ మీద, శ్రీకృష్ణ ఆయన మెంబర్ కాబట్టి అట్లా అంటాం. మండల్ అంటే ఆయన మెంబర్, బీపీ మండల్ ఆయన పేరు, అర్థమైందా? నెక్స్ట్ కింద 1931 census taken by them అంటే ఏమని చెప్పాలి? 1931 census has been taken by them. 1931 census ప్రకారం తీసుకుంది. నెక్స్ట్ క్లియర్. సో భారతరత్న అవార్డు ఎప్పుడు రద్దు చేసిరట? భారతరత్న అవార్డు ఎప్పుడు క్యాన్సిల్ చేశారు? 1977 లో క్యాన్సిల్ చేశారు. చేసిన ప్రధాని మొరార్జీ దేశాయ్, కానీ ఆయన వేసిన కమిషన్ మండల్ కమిషన్ 1978 లో వేశారు. అది జస్ట్ 1.5 year రిపోర్ట్ ఇచ్చేసింది. 1979-80 వరకు ఇచ్చేసింది రిపోర్ట్. ఆ రిపోర్ట్ లో ఏమున్నాయి అంటే ఈ 3 పాయింట్స్ మేజర్ గా ఉన్నాయి. నెక్స్ట్, సో ఈ అవార్డు మరి ఎప్పుడు రీస్టార్ట్ చేశారు అంటే 1980. రైట్. భారతరత్న was reopened or restarted in the year 1980. 1980 కింద వరుస ఉమెన్స్ రాసుకోండి. వరుస ఉమెన్స్ మొత్తం 5 మహిళలకి ఇచ్చారు భారతరత్న. ఓన్లీ 5 members ఉమెన్స్. కింద నెంబర్ 2 సెకండ్ ఉమెన్ మదర్ తెరీసా 1980. ఫస్ట్ మదర్ తెరీసా. నెంబర్ 2 ఫస్ట్ ఎవరికి ఇచ్చారు? ఇందిరాగాంధీ గారు. సెకండ్ మదర్ తెరీసా 1980. అండ్ నెంబర్ 3 అరుణా అసఫ్ అలీ. అరుణా అసఫ్ అలీ, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఈమె ఏమంటారు? ఈమెను క్విట్ ఇండియా మహిళ అంటారు. క్విట్ ఇండియా ఉద్యమం ఉందా ఇండియాలో? షీ ఈస్ నోన్ యాజ్ క్విట్ ఇండియా ఉమెన్. ఈమెను క్విట్ ఇండియా మహిళ అని పిలుస్తారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. క్విట్ ఇండియా మహిళ అని ఎవరిని పిలుస్తారు? అరుణా అసఫ్ అలీ. ఆమెకు 1997లో భారతరత్న అవార్డు ఇవ్వబడింది. ఆయన ఎందుకోసం ఆయన క్విట్ ఇండియా ఉమెన్ అంటారంటే, క్విట్ ఇండియా మంత్ అని దేన్ని అంటారు? ఆగస్టును క్విట్ ఇండియా మంత్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని 10 సార్లు అడిగిన క్వశ్చన్ ఇది కూడా. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆగస్ట్ 8. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆగస్ట్ 8, 1942. 1942. అరే క్రోనాలజీ అడుగుతాడు, మీకు తెలీదా? ఖేదా ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె, ఏమున్నాయి, ఉప్పు సత్యాగ్రహం, అవన్నీ ఇయర్స్ క్రోనాలజీ అరేంజ్ చేయమంటాడు. ఏబిసిడిసి 1942. ఇయర్ గుర్తు రాబోదు తెలియదు. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1942 ఆగస్ట్ 8. అందుకే ఒకవేళ క్విట్ ఇండియా మంత్ అని దేన్ని పిలుస్తారంటే ఏం చెప్పాలి? ఆగస్ట్ ను క్విట్ ఇండియా మంత్ అంటారు. ఇది కూడా చాలా ఎగ్జామ్స్ లో అడిగాడు. క్విట్ ఇండియా నెల అని దేన్ని పిలుస్తారంటే ఆగస్ట్.
సో ఆగస్ట్ 8, 1948 లో క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయితే అప్పుడు గాంధీ గారు ఆయన మిగిలిన స్వాతంత్ర యోధులు అందరూ జైలుకు వెళ్ళడం జరిగింది. జైలుకు వెళ్ళినప్పుడు ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపిన మహిళ ఎవరు అంటే అరుణ అసఫ్ అలీ. సో అందుకోసం ఆయన ఏమంటారు, క్విట్ ఇండియా మహిళ, ఉమెన్ అని పిలుస్తారు. నెక్స్ట్ నెంబర్ 4 ఎంఎస్ సుబ్బలక్ష్మి, భారతరత్న నెంబర్ 4 విన్నర్. భారతరత్న పొందిన 4వ మహిళ ఎంఎస్ సుబ్బలక్ష్మి, తెలుసు కదా, సింగర్. 1998 లో. నెక్స్ట్ లాస్ట్ లతా మంగేష్కర్. ఎవరేమే? లతా మంగేష్కర్ సింగర్. లతా మంగేష్కర్ సింగర్ ఆమె. 2001 లో వచ్చినారు. 2001లో లతా మంగేష్కర్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ అవార్డు పొందిన తొలి విదేశీయుడు, ఫస్ట్ ఫారినర్. ఇది కూడా 10 సార్లు అడిగాడు ఎగ్జామ్స్ లో. ఈ అవార్డు పొందిన, భారతరత్న అవార్డు పొందిన తొలి విదేశీయుడు, ఫస్ట్ ఫారినర్ హూ గెట్ భారతరత్న లేదా హూ వన్ భారతరత్న అవార్డు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1987 లో ఆయనకు వచ్చింది. 1987 ఆయన కంట్రీ పాకిస్తాన్. ఖాన్ అబ్దుల్ గఫార్ గారి కంట్రీ పాకిస్తాన్. సో కింద ఈయనను సరిహద్దు గాంధీ అంటారంట. ఇంగ్లీష్ లో ఫ్రంటియర్ గాంధీ అంటారు. ఫ్రంటియర్ గాంధీ. ఈయనను సరిహద్దు గాంధీ అంటారు. ఫ్రంటియర్ FRO NTIER ఫ్రంటియర్ గాంధీ, సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు? ఇది కూడా 10 సార్లు వచ్చిన క్వశ్చన్. ఎవరు పిలుస్తారు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఈయన కంట్రీ పాకిస్తాన్. సో భారతరత్న అవార్డు పొందిన తొలి విదేశీయుడు ఎవరు? ఫస్ట్ ఫారినర్ ఎవరంటే ఏం చెప్పాలి? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. కంట్రీ పాకిస్తాన్. 1987 లో వచ్చింది. ఆయన ఏమని పిలుస్తారట? ఫ్రంటియర్ గాంధీ లేదా సరిహద్దు గాంధీ అని పిలుస్తారు. నెక్స్ట్ రెండవ విదేశీయుడు, ఇద్దరికే వచ్చింది. ఫారినర్స్ కి ఇద్దరికే వచ్చింది. అందులో సెకండ్ క్లాస్ మనం రాస్తాం. ఇక రెండవ విదేశీయుడు నెల్సన్ మండేలా. సో వెరీ ఇంపార్టెంట్. రెండవ విదేశీయుడు నెల్సన్ మండేలా. ఇయర్ 1990. కంట్రీ సౌత్ ఆఫ్రికా. సో ఇద్దరికే వచ్చింది. భారతరత్న అవార్డు ఇద్దరికే విదేశీయులకు ఇచ్చారు ఇప్పటి వరకు. అందులో నెల్సన్ మండేలా ఒకరు అండ్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు ఒకరు. సో నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికా. నెల్సన్ మండేలా ఎలాగో మీకు తెలుసు. ఆయన తన జీవిత కాలంలో 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 27 years వాస్ ప్రిజర్వ్డ్. జైల్లోనే గడిపాడు ఆయన జీవితాన్ని. సో అధ్యక్షుడు చాలా సంవత్సరాలు పనిచేశారు సౌత్ ఆఫ్రికాకి. ఆయన చివరి శ్వాస వరకు కూడా సౌత్ ఆఫ్రికా కోసమే పనిచేశారు. నల్ల సూర్యుడు జనరల్. సో నెక్స్ట్ కింద రాయండి పాయింట్. అంబేద్కర్ గారికి అదే ఇయర్ వచ్చింది. 1990 అని రాసుకోండి. అంబేద్కర్ 1 భారతరత్న ఇన్ ద ఇయర్ 1990. అంబేద్కర్ 1990కి వచ్చిన ఆయన కూడా అవార్డు 1990లో. ఈ అవార్డు పొందిన ఫస్ట్ ఫిలిం యాక్టర్ భారతరత్న. హూ వన్ ఫస్ట్ ఫిలిం యాక్టర్? MG రామచంద్రన్.
Who won Bharat Ratna winner, first film actor M.G. Ramachandran. M.G. Ramachandran ఆయనకు 1988 లో ఇచ్చారు. 1988 1988 లో ఇచ్చారు ఆయనకి. నెక్స్ట్ కింద ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ అన్నాడు. ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ భారత రత్న విన్నర్ ఎవరు అంటే సత్యజిత్ రే. సత్యజిత్ రే రే సత్యజిత్ రే. సత్యజిత్ రే 1992 1992. 1992 దగ్గర ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేయండి. ఎలిఫెంట్ ప్రాజెక్ట్ లేదా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వాస్ టేకెన్ బై ద ఇండియన్ గవర్నమెంట్. అంటే ఏనుగుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ను భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో చేపట్టింది అంటాడు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏ సంవత్సరం? అంతే, సింపుల్ క్వశ్చన్. 1992. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటే దేనికోసం అంటది? ప్రొటెక్షన్ ఆఫ్ ఎలిఫెంట్స్, వాటిని కాపాడడానికి భారత ప్రభుత్వం ఎప్పుడు చేపట్టింది అని అంటే 1992 లోనే. నెక్స్ట్ 1992 దగ్గర ఇంకోటి సిడ్బీ. ఒకసారి ఇక్కడ చూడండి, ఒకసారి మీకు చెప్పినట్టు నాకు గుర్తులేదా? ఐడిబిఐ బ్యాంక్, దానికి ఎస్ యాడ్ చేస్తే స్మాల్ ఉంది. ఓకేనా? ఒకసారి ఐడిబిఐ బ్యాంక్ అని చెప్పలేదా? ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఐడిబిఐ? 1964. సో దీనికి ఎస్ యాడ్ చేస్తే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 1992నే. 1992లోనే సిడ్బీ ఏర్పడింది. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఐడిబిఐ అక్కడ లేని వాళ్ళు రాదు, ఎవరన్నా లేకుంటే ఐడిబిఐ 1964 అని రాసుకోండి. ఐడిబిఐ నోట్ అని పెట్టి. నెక్స్ట్ అబ్దుల్ కలాం గారికి 1997 భారత రత్న. అబ్దుల్ కలాం గారు 1997 భారత రత్న. ఆయన జీవిత చరిత్ర ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్. అబ్దుల్ కలాం గారు రాసుకున్న ఆయన ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్. తెలుగులో అయితే ఒక విజేత ఆత్మకథ అని బుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆయన వచ్చేలా మనతోటి జనరల్ మాట్లాడినట్టే ఉంటుంది. ఓన్ గా రాసుకున్నారు, తెలుగులో రాయలేదు, తెలుగులో అనువదించారు. ఇంగ్లీష్ లో జనరల్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎక్సలెంట్ బుక్. ఆయన ఆత్మ ఎవరిది? అబ్దుల్ కలాం గారి ఆత్మకథ. నెక్స్ట్ ఇక్కడే నెక్స్ట్ కింద రాయండి. అమర్త్య సేన్ ఎవరైనా? అమర్త్య సేన్ ఎవరు? ఎకనామిస్ట్ కదా, ఆర్థికవేత్త కదా. అమర్త్య సేన్ 1999 లో వచ్చింది.